హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు ద సినిమాటిక్ ఇన్సైట్స్. ప్లీజ్ వీడియోని పూర్తిగా చూడండి. నచ్చితే మీ ఒపీనియన్ కామెంట్ చేసి లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. నేచురల్ స్టార్ నాని, దర్శకుడు వివేక్ ఆత్రేయ జంటగా నటించిన తాజా చిత్రం సరిపోదా శనివారం ఎన్నో అంచనాల మధ్య ఎట్టకేలకు థియేటర్లో వచ్చింది. ఆ అంచనాలను అందుకుందో లేదో తెలుసుకోవాలనుకుంటున్నారా? అయితే ఈ మూవీ రివ్యూ చూద్దాం. మన స్టోరీకి వస్తే, హీరో గారు తల్లికిచ్చిన మాట మీద నిలబడ్డ సూర్యగా నటించిన నాని గారు తన కోపాన్ని 6 రోజులు కంట్రోల్లో ఉంచుకొని తనకు అన్యాయం చేసిన వారి పేర్లు బుక్లో రాసుకొని శనివారం రోజు వారిపై తన కోపాన్ని చూపించి వదులుకుంటాడు. ఇది ఇలా ఉండగా, సోకులపాలెంలో ఒక అనుకోని సిచ్యువేషన్లో నీచమైన సిఐ దయాగా నటించిన ఎస్జే సూర్య ఒక ముసలావిడని కారుతో ఢీకొడతాడు. సూర్య ఆ ముసలావిడ మీద దయ చేస్తున్న దౌర్జన్యాలు చూసి అతను పరిహారం చెల్లించాలని కోరుతుండగా, హీరోయిన్ గా యాక్ట్ చేసిన ప్రియాంక అరుల్ మోహన్ మహిళా పోలీస్ ఆదుకుంటుంది. ఈ సిచ్యువేషన్ తోని సూర్యకు దయ మీద కోపం వస్తుంది. మొట్టమొదటిసారి తన పేరు డైరీలో రాసుకుంటాడు. ఈ గేమ్ లో పొలిటికల్ లీడర్ గా నటించిన మురళీ శర్మ ఈ చుక్కుముడిలో ఎలా ఇరుక్కుంటాడు, ఈ చారులత ఎవరు అని తెలుసుకోవాలంటే మనం సినిమా చూడాల్సిందే. సినిమా యొక్క ప్లస్ పాయింట్స్: సూర్య గారు ఆదివారం నుంచి శుక్రవారం వరకు తన కోపాన్ని అణుచుకోవడంలో ఎక్స్ట్రా ఆర్డినరీగా చేశారని చెప్పవచ్చు. క్రూరమైన పోలీస్ గా యాక్ట్ చేసిన ఎస్జే సూర్య యాక్టింగ్ సినిమాకు హైలైట్ అని చెప్పవచ్చు. ముఖ్యంగా నానితోని వచ్చే సీన్స్ అతని వ్యంగ్యంగా మాటలు, కామెడీ టచ్ ఇస్తూ ఇప్పటి వరకు అతను చేసిన సినిమాలో ఇది ఒకటి అని చెప్పవచ్చు. ఈ ఒక్క సినిమా హైలైట్ అని చెప్పవచ్చు. హీరోయిన్ ప్రియాంక మోహన్ బాగా నటించింది. నానితోని ఆన్ స్క్రీన్ కెమిస్ట్రీ పంచుకున్న విధానం, ఇద్దరి మధ్య వచ్చే సీన్స్, రొమాంటిక్ సీన్స్ తక్కువ ఉన్నప్పటికీ హీరోయిన్ కూడా సూపర్ గా యాక్ట్ చేసింది. రాజకీయ నాయకుడిగా యాక్ట్ చేసిన మురళీ శర్మ కూడా సినిమాకు ప్రాణం పోశారని చెప్పవచ్చు. సాయి కుమార్ రోల్ తక్కువ ఉన్న తన యాక్టింగ్ మార్వలెస్. ఇంకా ఇతర యాక్టర్లు కూడా వాళ్ళకిచ్చిన క్యారెక్టర్స్ లో సూపర్ గా యాక్ట్ చేశారు. ఈ సినిమాలో మ్యూజిక్, యాక్షన్ సీన్స్, ఎమోషనల్ పాయింట్స్ సినిమాకి ఎక్స్ట్రా ఆర్డినరీ అని చెప్పవచ్చు. సినిమాలో ముఖ్యంగా ఫైటింగ్ వస్తున్నప్పుడు బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్, మిగతా కొన్ని సీన్స్ లో బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ హైలైట్ అని చెప్పవచ్చు. సినిమాలోని మైనస్ పాయింట్స్: ఫస్ట్ హాఫ్ యావరేజ్ అండ్ సెకండ్ హాఫ్ సూపర్, ప్రీ క్లైమాక్స్ గుడ్, క్లైమాక్స్ ఎక్సలెంట్ అని చెప్పవచ్చు అండి. ఆసక్తికరమైన కాన్సెప్ట్ ఉన్నప్పటికీ ఈ చిత్రం కథన సమస్యలతో బాధపడుతుంది. వివేక్ ఆత్రేయ అంటే సుందరానికి అనుభవం ఉన్నప్పటికీ స్క్రీన్ ప్లే ఎగ్జిక్యూషన్ లో ఇప్పటికీ కష్టపడుతున్నాడు. కొన్ని సన్నివేశాలు విజయవంతమైతే మరికొన్ని ఫలించలేదు. సినిమా ప్రధానంగా పాత్రల పరిచయంపై దృష్టి సారిస్తూ మరియు కొంత స్లోగా అనిపిస్తుంది. ద్వితీయార్థం బలంగా ఉన్న ప్రారంభమైనప్పటికీ అది మరింత ప్రభావం చూపగల క్లైమాక్స్ లో ఆవిరైపోతుంది. ఆదితి బాలన్ మరియు అభిరామ్ వంటి పాత్రలు ఎమోషన్ డెప్త్ను జోడించినప్పటికీ వారి పాత్రలు మరింత ఆకర్షణీయమైన అనుభవం కోసం విస్తరించి ఉండవచ్చు. మురళీ శర్మ క్యారెక్టర్ ఇంకాస్త బాగా రాసుకోవచ్చు. చలనచిత్రం యొక్క సుదీర్ఘ రన్ టైం మరింత డైనమిక్ వేగాన్ని ఇష్టపడే వీక్షకులకు నిరోధించవచ్చు. పటిష్టమైన స్క్రీన్ ప్లే, ముఖ్యంగా ముఖాముఖి సన్నివేశాలు సమయంలో మొత్తం మెరుగుపరుస్తూ ఉంటుంది. సినిమాలో టెక్నికల్ విషయానికి వస్తే, డైరెక్టర్ గారు స్టోరీ డీసెంట్ గా ఉన్నా కానీ ప్రొజెక్ట్ చేయడంలో ఫస్ట్ హాఫ్ ఇంకా మెరుగు చేయాల్సి ఉంది. జేక్స్ బిజయ్ మ్యూజిక్ సూపర్ అండి. బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ ఎక్సలెంట్. ఎడిటింగ్ ఇంకా కాస్త బాగా చేయాల్సి ఉంది. ప్రొడక్షన్ వాల్యూస్ బాగున్నాయి. ఓవరాల్ గా సినిమా చాలా బాగుంది, కానీ ఫస్ట్ హాఫ్ ఎడిటింగ్ విషయంలో రాసుకున్న కథలో ఇంకా కొంచెం ఎలివేట్ చేస్తుంటే బాగుండేది. రేటింగ్ వచ్చేసి 4.5/5. మీరు ఈ మూవీ రివ్యూ నచ్చితే ప్లీజ్ లైక్, షేర్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ ద ఛానల్. థ్యాంక్ యూ అండి.